ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అగ్నికాలిన చెలిమిలా మారింది. ఇరు దేశాలు డ్రోన్లు, క్షిపణులతో టెహ్రాన్, టెల్ అవీవ్లపై దాడులు చేసుకుంటుండగా ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది. టెహ్రాన్లోని 3 కీలక అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉధృతమైంది. ఈ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా స్పందించి శిక్ష తప్పదంటూ హెచ్చరించారు. ఇరాన్కు మద్దతుగా యెమెన్ యుద్ధంలోకి దిగుతుందని ప్రకటించింది. యెమెన్ సైన్యం మా జలాల్లో మీ నౌకలు రావొద్దు అంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇదే సమయంలో 21 ముస్లిం, అరబ్ దేశాలు సంయుక్త ప్రకటనతో శాంతికి పిలుపునిచ్చాయి. చైనా, రష్యా కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇరాన్కు అవసరమైన అణుశక్తి సహాయానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. భారత్ విషయానికొస్తే ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితోనూ వ్యూహాత్మక సంబంధాలు ఉన్నందున న్యూట్రల్గా ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికా దాడితో యుద్ధరంగం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు పరిణామాలు ఏ వైపు దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.